ఒక కొత్త డ్రెస్ కొనియవా? ఎందుకురా నీకు కొత్త డ్రెస్సు? నీ పుట్టినరోజు అప్పుడు కొంటా లేరా? మా క్లాస్లో అందరూ కొత్త కొత్త బట్టలు వేసుకొని వస్తున్నారు. నేను ఒక్కడినే పాత డ్రెస్సులు వేసుకొని పోతున్నాను స్కూల్కి. నాకు చాలా అవమానంగా ఉంది నాన్న. మనం మిడిల్ క్లాస్ వాళ్ళంరా. ఒక నెల పని చేస్తే గాని ఇంకో నెల తిండి తినలేము. పులిని చూసి నక్కలు వాతలు పెట్టుకున్నట్టు అవుతుంది మన పరిస్థితి. అర్థమవుతుందా? నేను చెప్పేది సరిగ్గా విను. ఎప్పుడూ ఇంతే. ఏమండి, ఈ నెల జీతం వచ్చిందా? ఏంటో ఎప్పుడు లేని అలా అడుగుతున్నావు? వచ్చింది. అదేం లేదు, మరి నేను 2 పట్టు చీరలు కొనాలనుకుంటున్నాను. మీరు డబ్బులు ఇస్తే కొనుక్కుంటా, అన్నీ చినిగిపోయాయి. నెక్స్ట్ నెల మన మ్యారేజ్ డే ఉంది కదా, అప్పుడు కొంటూ లేవే. సుధారాణి చెప్పింది అర్థమవుతుందా? ఈ పీనాసి మొగుడితో ఎగలేకపోతున్నాను. ఎప్పుడూ ఇంతే, ఒక సినిమా లేదు, ఒక షికార్ లేదు. ఏమండి, నాకు అసలు ఏమీ దోచడం లేదు. మన ఇల్లు ఏంటండి ఇట్లా వరదల్లో కుంగిపోయింది. నాకు ఇప్పుడు ఏం అర్థం అవ్వట్లేదు. ఇప్పుడు మనం ఎలా ఉండాలి? ఇప్పుడు మనకు ఎలాంటి అవసరం వచ్చేది తెలియదని నేను ముందు జాగ్రత్తతో డబ్బులన్నీ బ్యాంకులో ఫిక్స్ చేసి ఉంచాను. నువ్వేం దిగులు పడకు. క్షమించండి, అనరాని మాటలు అన్నాను. పీనాసి అది ఇది అని నన్ను క్షమించండి. నేను మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్నాను. హాయ్ ఫ్రెండ్స్, హలో. ఇప్పుడు నేను పోస్ట్ చేసిన కంటెంట్ మీకు తప్పకుండా నచ్చిందని కోరుకుంటున్నాను. ఇలాంటి మరికొన్ని కంటెంట్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్